బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆమెపై ఒక కేసు నమోదైంది. తనను మోసం చేసింది అంటూ ఒక వ్యక్తి, వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు ₹1,00,00,000 వరకు తనను హనీ ట్రాప్ చేసి తనను మోసం చేసింది అంటూ సౌమ్య శెట్టిపై ఆయన ఫిర్యాదు చేశారు. సౌమ్య శెట్టి విశాఖకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఆమె చెబుతూ ఉన్నారు, నేను ఎవరిని మోసం చేయలేదు అని ఆమె చెబుతున్నారు. ఇద్దరికి సంబంధించిన ఒక ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది. అయితే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఇప్పుడు తనను ఈమె రెండో భార్యగా ఉంటాను అని నమ్మించి మోసం చేసింది అని వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకవేళ రెండో భార్యగా ఉంటాను అని మోసం చేసింది అని అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే వెంకటరెడ్డి మోసం చేసినట్ట, ఆమె మోసం చేసినట్ట. ఒక భార్య ఉండగా, లీగల్లీ వెడెడ్ వైఫ్ ఒకరు ఉండగా, ఎటువంటి డివోర్సు తీసుకోకుండా వేరెవరో రెండో భార్యగా ఉంటాను అంటే వెంకటరెడ్డి ఆమెను రెండో భార్యగా ఎలా అంగీకరించాడు అనేది ఒక క్వశ్చన్. మరి అది నైతికమా అనైతికమా? అది మోసం కిందకు వస్తుందా? రెండు, నిజంగానే అతనుకున్న ఏదైనా బలహీనతనో లేదు అంటే అతను హనీ ట్రాప్ చేసి నిజంగానే సౌమ్య శెట్టి తనకు రెండో భార్యగా ఉంటాను అని నమ్మించి తన దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమేనా? ఏది వాస్తవం? ఇప్పుడు వెంకటరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు ₹1,00,00,000 వరకు తనను నమ్మించి మోసం చేసిందని, తనకు హనీ ట్రాప్ వేసింది సౌమ్య శెట్టి అని, తనకు వల విసిరి తనను మోసం చేయడానికి ప్రయత్నించింది అని. కానీ సౌమ్య శెట్టి చెప్తోంది, నేను ఎటువంటి మోసానికి పాల్పడలేదు అని ఆమె చెబుతూ ఉంది. ఒకసారి ఈ కేసులో వాస్తవాలు ఏంటి? గతంలో కూడా సౌమ్య శెట్టిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొన్ని బంగారు నగలకు సంబంధించి, తన స్నేహితురాలతో బంగారు నగలకు సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. ఇప్పుడు సౌమ్య శెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. సౌమ్య శెట్టి ఆమెకు యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆమెకు నటన అంటే ఆసక్తి. సోషల్ మీడియాలో సౌమ్య శెట్టి యాక్టివ్గానే ఉంటారు, చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. సౌమ్య శెట్టి చేస్తున్న రీల్స్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు సౌమ్య శెట్టి చేస్తున్న మాటల్లో నిజముందా, లేదు సౌమ్య శెట్టి చేతిలో మోసపోయాను అని చెప్తున్న అతని మాటల్లో నిజముందా? అంతేకాదు అతను చెప్తున్నాడు, సౌమ్య శెట్టి ఇంతకుముందు ఇంకొకరిని కూడా మోసం చేసింది హనీ ట్రాప్ వేసి అని. కానీ ఇవి నాపై చేస్తున్న ఆరోపణలు అని సౌమ్య శెట్టి చెప్తున్నారు. సౌమ్య శెట్టి గారు, మీరు నిజంగానే వల విసిరి వెంకటరెడ్డిని మోసం చేశారా? మీరు నిజంగానే వెంకటరెడ్డి దగ్గర ₹1,00,00,000 వసూలు చేశారా? ఒక్కసారి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీకు కుదిరితే బిగ్ టీవీకి మీరు అందుబాటులోకి రావచ్చు. మీరు వెంకటరెడ్డికి వల విసిరి మీరు ఎస్కేప్ అయిపోయారు అని వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు. మరి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజముందా, లేదు వెంకటరెడ్డి చేతిలో మీరు మోసపోయారా? మీరు వెంకటరెడ్డిని మోసం చేశారా, వెంకటరెడ్డి చేతిలో మీరు మోసపోయారా? వాస్తవాలు ఏంటి? ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు? మీరు ఒక చోట కేసు నమోదు చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి ఇంకొక చోటకి వెళ్ళి కేసు పెట్టారు. మరి సౌమ్యారెడ్డి చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా, వెంకటరెడ్డి చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా? వెంకటరెడ్డి చాలామంది అమ్మాయిలను మోసం చేస్తాడని సౌమ్య శెట్టి అంటుంది. నిజంగా వెంకటరెడ్డి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు వెంకటరెడ్డి చేతిలో నేను మోసపోయాను అని అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు బిగ్ టీవీకి రహస్యంగా కాన్ఫిడెన్షియల్గా ఒక మెసేజ్ చేయొచ్చు. మేము ఆ మెసేజ్ని రహస్యంగానే ఉంచుతాం. నిజంగా అమ్మాయిలను వెంకటరెడ్డి మోసం చేస్తున్నాడా తెలుసుకుందాం. ఒకవేళ వెంకటరెడ్డి చెప్తున్నట్టుగా సౌమ్య శెట్టి నిజంగా అబ్బాయిలను మోసం చేస్తూ ఉందా? ఒకవేళ నిజంగా సౌమ్య శెట్టి చేతిలో మోసపోయిన అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? మోసపోయాము కానీ బయటకు రాలేకపోతున్నాం అనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయొచ్చు. మీ వివరాలు కూడా మేము మీ అనుమతి లేకుండా బయట పెట్టాం. కానీ ఇప్పుడు సౌమ్య శెట్టి పైన వెంకటరెడ్డి కేసు నమోదు చేశారు, వెంకటరెడ్డి పైన సౌమ్య శెట్టి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆ రెండు బహిర్గతం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సౌమ్య శెట్టి చేతిలో నిజంగా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అని వెంకటరెడ్డి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారండి. లేదు సౌమ్య శెట్టి గారు, మీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని మీరు అంటూ ఉన్నారు. నిజంగా మీపై ఇంత కుట్ర జరుగుతుందా? మీపై ఎందుకు ఇంత కుట్ర జరుగుతుందో, ఒకవేళ అది కుట్ర అయితే మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ మీకు కుదిరితే మాకు అందుబాటులోకి రావచ్చు. ఒకసారి మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉన్నారు. రాజుతో మాట్లాడదాం. ఎస్, మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గతంలో కూడా సౌమ్య శెట్టిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి సౌమ్య శెట్టి కొన్ని ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. నాపై హనీ ట్రాప్ చేసి నా దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేసింది సౌమ్య శెట్టి అంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై సౌమ్య శెట్టి వెర్షన్ ఏంటి? నిజంగానే సౌమ్య శెట్టి మోసం చేసి వెళ్ళిపోయారా? సౌమ్య శెట్టి ఎక్కడున్నారు ఇప్పుడు? మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి
లక్ష్మీకాంత్ రెడ్డి ప్రస్తుతం అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ఈ హైదరాబాద్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను ఆ సౌమ్య శెట్టి దగ్గర మోసపోయాను, హనీ ట్రాప్ కి గురయ్యాను, దాదాపుగా 86 లక్షల రూపాయలు తన నుండి వసూలు చేసిందని విశాఖ సిపికి నేరుగా ఫిర్యాదు చేసినటువంటి ఉదంతం అయితే బయటపడింది. గతంలో సౌమ్య శెట్టి మీద కూడా ఒక పోస్ట్ మాస్టర్ సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ కూతురు తనకి స్నేహితురాలుగా పరిచయం అయింది ఒక ఫంక్షన్ లో. ఆ ఫంక్షన్ కి వచ్చి పరిచయం చేసుకుని అక్కడ నుంచి తనతో రిలేషన్ మెయింటైన్ చేసి తనతో 2-3 సార్లు తన ఇంటికి వచ్చి వాష్రూమ్ కి వెళ్లి బంగారు నగలు కాజేసిందని గతంలో ఒక కేసు ఉన్నటువంటిది అయితే ఉంది. ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేసినటువంటిది అయితే ఉంది. నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, నేను బంగారం దొంగిలించలేదు, నగలు దొంగిలించలేదు, నాకు సంబంధంగా లేదని సౌమ్య శెట్టి వాదించినటువంటిది అయితే మనం గతంలో చూసాం. ఆ కేసు ప్రస్తుతము నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సౌమ్య శెట్టికి సంబంధించి హనీ ట్రాప్ కేసుగా ఇప్పుడు విశాఖ సిపి దగ్గర కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి లక్ష్మీకాంత్ రెడ్డి అని పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఫిర్యాదు చేసిన దానిలో కూడా 2025 మార్చి 29వ తేదీన భీమిలీలో మేము తొలిసారి కలిసాము. అక్కడే దాదాపుగా 45 వేల రూపాయలకి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా తనకు అవసరం ఉందని నేనైతే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా దశల వారీగా లక్షల రూపాయలను తన అవసరాల కోసము, తనకి హెల్త్ బాగున్నప్పుడు చూపించుకోవడం కోసం నేను అసలు సౌమ్య శెట్టి మహబూబ్ నగర్ లో ఉన్న వెంకటరెడ్డికి ఎలా పరిచయం? నిజంగానే తనను పెళ్లి చేసుకుంటాను అనో లేకపోతే రెండో భార్యగా ఉంటాను అనో ఆమె చెప్పిందా? ఈయన అడిగాడా? ఇతను చేసినటువంటి ఆరోపణలు అంటే లక్ష్మీకాంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు చూస్తే అంటే పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదులో తనకి రెండో భార్యగా ఉంటాను, రెండో భార్యగా ఇద్దరం కలిసి ఉందాము అని తనకి పరిచయం అయినట్లుగా ఇప్పుడు అంతా కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావడం, కొంత పేరు సంపాదిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిచయాలు అనేవి చాలా ఈజీ యాక్సెస్ లో అవుతున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీకాంత్ రెడ్డి ఆమెకి పరిచయం అవడం, పరిచయం అయిన తర్వాత ఆమెతో అంటే ఎక్కడ మహబూబ్ నగర్, ఎక్కడ హైదరాబాద్, అక్కడి నుంచి భీమిలీకి రావడం, భీమిలీకి వచ్చి మనం ఇక్కడ ఒక స్పష్టంగా కూడా అర్థం చేసుకోవాల్సింది అయితే ఉంది. మొదటి కేసు మనం హనీ ట్రాప్ కి సంబంధించి జాయ్ జమీమా కేసులో కూడా భీమిలి పోలీస్ స్టేషన్ లోను కేసు నమోదైనటువంటిది అయితే ఉంది. జాయ్ జమీమా కూడా ఎంతో మందిని హనీ ట్రాప్ చేసి కొన్ని కోట్ల రూపాయలు అయితే దందా నడిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు కూడా భీమిలి పరిధిలోనే భీమిలి పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైంది. అక్కడే తొలిసారిగా కలిసినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు సౌమ్య శెట్టి మీద నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా సౌమ్య శెట్టి భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక రిసార్ట్ లో అయితే కలిశారు. ఆ రిసార్ట్ లో కలిసినటువంటి సమయంలోనే తొలి పరిచయంగా తొలిసారి కలిసి వీళ్ళైతే మాట్లాడుకున్నటువంటిది అయితే ఉంది. అప్పటి నుంచి కూడా తనకి పెళ్లి చేసుకుంటానని, తనకి రెండో భార్యగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే నిజానికి ఇక్కడ రాజు, ఇక్కడ వెంకటరెడ్డి చేసిన కంప్లైంట్ లో కొన్ని అనుమానించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. నిజంగానే సౌమ్యారెడ్డి వలపోలు విసిరిందా? లేదు వెంకటరెడ్డికి రెండో భార్యగా ఉంటాను అంటే వెంకటరెడ్డికి ఆల్రెడీ పెళ్ళయిందని అర్థం. ఆయనే కన్ఫెస్ చేశాడు. అంటే భార్యను వదిలేసి సౌమ్య శెట్టితో ఉందామని డిసైడ్ అయ్యాడా? వెంకటరెడ్డి ఆలోచన కూడా సరిగా లేదు అని అనిపిస్తుంది కదా ఆ కంప్లైంట్, ఆ పేరని చూస్తే. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన తర్వాత తను విశాఖ సిపికి ఫిర్యాదు చేసిన తర్వాత నిన్న సౌమ్య శెట్టి కూడా విశాఖ సిపికి ఒక ఫిర్యాదు చేసినటువంటిది అయితే నా మీద కేసు పెట్టినటువంటి మొత్తం అంతా కూడా ఇదొక ఫాల్స్ కేసు, నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేసే ప్రయత్నం అయితే జరిగేది అని ఆమె కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించిన మూలాలు కూడా ఇప్పటికే లక్ష్మీకాంత్ రెడ్డి తను నమోదు చేసినటువంటి అంటే పేరు మార్చుకుని ఉండవచ్చు, బహుశా నమోదు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పెట్టినటువంటి సమయంలో లక్ష్మీకాంత్ రెడ్డి తనను పూర్తిగా సౌమ్య శెట్టి మోసం చేసిందని లక్ష్మీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన వల్ల నేను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాను అని ఇప్పుడు సౌమ్య శెట్టి అదొక ఫాల్స్ కేసు అని విశాఖ సిపికి అయితే ఫిర్యాదు చేసినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య శెట్టి రాజు ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. ఒకసారి మీరు అందుబాటులోనే ఉండండి. లక్ష్మీకాంత్ రెడ్డికి ఒకసారి మనం ఫోన్ చేద్దాం. లక్ష్మీకాంత్ రెడ్డి ఒకసారి మనకు ఫోన్కి అందుబాటులోకి వస్తే వాస్తవాలు ఏంటో ఆయనతో మాట్లాడదాం. ఇటు సౌమ్య శెట్టితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ నేను లక్ష్మీకాంత్ రెడ్డికి కాల్ చేస్తున్నాను, చూద్దాం. ఒక్కసారి లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ ఆన్సర్ చేస్తే. ఓకే, లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకొక నెంబర్ కూడా ఉంది లక్ష్మీకాంత్ రెడ్డిది, ఆ నెంబర్ కూడా మనం కాల్ చేసి చూద్దాం. ఒకవేళ లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ తీస్తే
వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. సౌమ్య చెబుతున్న మాట నిజమా, లేదు లక్ష్మీకాంత్ రెడ్డి చెబుతున్న మాట నిజమా? ఎస్, లక్ష్మీకాంత్ రెడ్డిది బిజీ వస్తుంది. ఇంకొకసారి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మీకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది, ఇంకొక నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సౌమ్య శెట్టిపై మీరు చేస్తున్న ఆరోపణలు నిజమా? మీ గురించి సౌమ్య శెట్టి చెబుతున్నది నిజమా? మీరు సౌమ్య శెట్టిని మోసం చేశారా? మీరు సౌమ్య శెట్టి చేతిలో మోసపోయారా? అసలు సౌమ్య శెట్టికి మీకు రిలేషన్ ఏంటి? రెండో భార్యగా మీరు సౌమ్య శెట్టిని ఉంటాను అని ఆమె అంటే మాత్రం మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? మీకు ఆల్రెడీ మీరు చెప్పిన వివరాల ప్రకారం రెండో భార్య అంటే మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది అని అర్థం. సో రెండో భార్యగా సౌమ్య శెట్టిని ఎలా యాక్సెప్ట్ చేయాలని అనుకున్నారు? మరి మీరు మోసం చేయాలనుకున్నారా? సౌమ్య శెట్టి చేతిలో మీరు మోసపోయారా? మీరు ఆమెను మోసం చేయాలనుకున్నారా? మేము మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం. ఒకసారి మీరు ఆన్సర్ చెప్పగలిగే ధైర్యం ఉంటే మీరు మాకు ఆన్సర్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడొచ్చు. అలాగే సౌమ్య శెట్టి గారు, ఎస్, రింగ్ అవుతుంది లక్ష్మీకాంత్ రెడ్డి నెంబర్. ఒక్కసారి రాజు, ఒకసారి మీరు హోల్డ్లోనే ఉండండి. లక్ష్మీకాంత్ రెడ్డి నెంబర్ రింగ్ అవుతుంది. లక్ష్మీకాంత్ ఆన్సర్ చేస్తే మనం మాట్లాడదాం. లక్ష్మీకాంత్ సౌమ్య శెట్టిపై చేస్తున్న మాటల్లో నిజముందా? సౌమ్య శెట్టి లక్ష్మీకాంత్పై చేస్తున్న ఆరోపణల్లో నిజముందా? ఎవరిని మోసం చేశారు? సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. లక్ష్మీకాంత్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. లక్ష్మీకాంత్కి పెళ్ళయింది. సౌమ్య శెట్టి ఓకే, లక్ష్మీకాంత్ ఆన్సర్ చేయడం లేదు. నిజంగా లక్ష్మీకాంత్ గారు, మీరు సౌమ్య శెట్టిని మోసం చేశారా? వాస్తవాలు చెప్పగలిగే సత్తా మీకుంటే మేము మీతో మాట్లాడతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన కంప్లైంట్లో రెండో భార్యగా ఉంటాను అని ఆమె అంది అని మీరు అంటున్నారు. నిజంగా ఆమెకు మీరు 86 లక్షల రూపాయలు ఇచ్చారా? లక్ష్మీకాంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, నాకు పరిచయం అయిన తర్వాత సౌమ్య శెట్టి అనారోగ్య కారణాలు ఉన్నాయని, కొన్ని ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. మరి 86 లక్షల రూపాయలు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నిజంగానే వల విసిరి సౌమ్య శెట్టి తీసేసుకుందా, లేదు ఇందులో ఇంకేదైనా కోణం ఉందా? ఒకసారి సౌమ్య శెట్టి గారు, మేము కూడా మీతో మాట్లాడాలనుకున్నాం. ఇంకొకసారి లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేద్దాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎందుకు మీరు ఆన్సర్ చేయడానికి వెనుకాడుతూ ఉన్నారు? అంటే మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా? ఇంకొకసారి నేను లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాను. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, సౌమ్య శెట్టిపై మీరు కేసు పెట్టారు విశాఖపట్నంలో. మీరు పెట్టిన కేసులో మీరు పేర్కొన్న అంశాలు వాస్తవాలతో కూడుకున్నవా, అవాస్తవాలతో కూడుకున్నవా? ఒక మహిళను మీరు మోసం చేయాలని ఉన్నారా, లేదు ఆమె మీపై వల విసిరిందా? ఏది వాస్తవం? ఒక్కసారి మనం తేల్చుదాం. వాస్తవాలేంటి ఈ కేసులో? నిజంగానే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, ఎక్కువ మంది సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తుంటారు. పెళ్లి పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడతారు. అవసరాలు తీరిన తర్వాత వదిలేసే అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా కొన్ని సందర్భాల్లో వల విసిరి వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ కేసులో లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నది వాస్తవమా, సౌమ్య శెట్టి చెబుతున్నది వాస్తవమా? నిజంగా సౌమ్య శెట్టి వల వేయలేదా? సౌమ్య శెట్టే లక్ష్మీకాంత్ రెడ్డి చేతిలో మోసపోయిందా, లేదు లక్ష్మీకాంతే సౌమ్య చేతిలో మోసపోయాడా? లక్ష్మీకాంత్ ఫోన్ తీయడం లేదు. మరి కొద్దిసేపట్లో మనం సౌమ్య శెట్టితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాజు, ఎస్, లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ మాత్రం తీయడం లేదు. ఇప్పుడు సౌమ్య శెట్టి పరారీలో ఉన్నాను అని అంటున్నారు. సౌమ్య శెట్టి రీసెంట్గా ఇప్పుడే ఒక పోస్ట్ కూడా చేశారు, నేను వైజాగ్లోనే ఉన్నాను అని. నిజంగా సౌమ్య శెట్టి అందుబాటులో లేదా? లక్ష్మీకాంత్ రెడ్డి మోసం చేసి, లేదు ఆమె అందుబాటులోనే ఉందా? సౌమ్య శెట్టి తాను చెప్తున్న దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తిలోనే సౌమ్య శెట్టి ఉంది. తన అడ్వకేట్ తో కలిసి ఆమె ప్రస్తుతం అయితే ఉంది. అంటే ఎక్కడ ఉన్నది ఏంటి అనేది తెలియదు. తన కాంటాక్ట్ కొంచెం హైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఇన్స్టాలో మాత్రమే రెస్పాండ్ అవుతున్నటువంటిది అయితే ఉంది. సౌమ్య శెట్టితో మాట్లాడే ప్రయత్నం అయితే చేయడానికి నేను ఆ ఇన్స్టా వేదికగా మెసేజ్ అండ్ తనకి కాల్ చేసే ప్రయత్నం అయితే చేశాను. కానీ ప్రస్తుతం మనకైతే అందుబాటులోకి రాలేదు. కానీ లక్ష్మీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కేసును బట్టి చూస్తే కూడా తన రెండో భార్యగా
ఉండడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉంది. అంటే రెండవ భార్యగా సౌమ్య శెట్టి ఉంటాను అని చెప్తే తను అంగీకరించినట్లే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా తనకి పెళ్ళయ్యే భార్య పిల్లలు ఉన్నా కూడా అటు లక్ష్మీకాంత్ రెడ్డి సౌమ్య శెట్టితో రిలేషన్ కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి భీమిలి వరకు తను రావడం, భీమిలి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడడం, కలిసి ఉండడం, ఆమె దగ్గర ఆమెకి అవసరాల కోసం డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినటువంటిది అయితే ఉంది. అంటే స్టార్టింగ్ లో ఇష్టపూర్వకంగానే బహుశా సౌమ్య శెట్టి అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ జర్నీ కొనసాగి ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం చూస్తే లక్ష్మీకాంత్ రెడ్డి ఒక్కరే కాదు, మరొక వ్యక్తి కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నారు అనేది, అంటే ఈ కేసులో బాధితుడిగా ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే సౌమ్య శెట్టి విశాఖలో ఉన్నటువంటి పెందుర్తిలోనే తను ఉన్నటువంటిది అయితే ఉంది. పెందుర్తి సంబంధించి ప్రస్తుతం ఆమె ఎక్కడున్నది ఏంటి అనేది ఇంకా బయటికి తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. సౌమ్య శెట్టి ఖచ్చితంగా బయటికి వచ్చిన తర్వాత అసలు విషయాలు అయితే బయటపడే అవకాశం అయితే ఉంది. సౌమ్య శెట్టి కూడా ఖచ్చితంగా చెప్తుంది, నేను ఏ ఊరు పారిపోలేదు, నేను గోవాలో లేను, ఇతర ప్రాంతాల్లోనే నేను ఇక్కడ విశాఖలోనే ఉన్నాను, ముఖ్యంగా పెందుర్తిలోనే ఉన్నానని చెప్తున్నారు. కొద్దిసేపట్లో ఖచ్చితంగా సౌమ్య శెట్టి మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో సౌమ్య శెట్టి యాక్టివ్గా ఉంటారు. ఆమెకు నటన అంటే ఇష్టం, కానీ ఆమె నన్ను హనీ ట్రాప్ చేసింది అని వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంకట్రెడ్డి సౌమ్య శెట్టి మోసం కారణంగా సుమారు 86 లక్షల రూపాయలు మోసపోయానని చెప్తున్నారు. తనకు రెండో భారీగా ఉంటాను అని నమ్మించి తన దగ్గర నుంచి అనారోగ్య కారణాలు, ఆర్థిక అవసరాలు చూపించి 86 లక్షల రూపాయలు మోసం చేశారు అని సౌమ్య శెట్టి కూడా చెప్తున్నారు. వెంకటరెడ్డి అమ్మాయిలను మోసం చేసే మనిషి అని. మరి ఎవరు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది? నిజంగానే సౌమ్య శెట్టి చేతులు ఎవరైనా అబ్బాయిలు మోసపోయారా, లేదు వెంకటరెడ్డి ఎవరైనా అమ్మాయిలు మోసం చేశారా? సౌమ్యారెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఎవరిని మోసం చేశారు, ఎవరు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది? వెంకటరెడ్డి ఫోన్ తీయడం లేదు, వెంకటరెడ్డి ఫోన్ రింగ్ అవుతుంది, తీయడం లేదు. సౌమ్యారెడ్డి అడిగే క్వశ్చన్స్కి వెంకటరెడ్డి దగ్గర ఆన్సర్స్ లేవా, అందుకే తీయడం లేదా? లేదు నిజంగానే సౌమ్యారెడ్డి అందుబాటులోకి రాకుండా కేవలం కంప్లైంట్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం ఒక పోస్ట్ పెట్టి అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయారా? వాస్తవాలు ఏంటి? సౌమ్యారెడ్డి గారు, మీరు వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? వాస్తవాలు మీరు చెప్పగలరా? ఒకసారి ఈ కేసులో వాస్తవాలు ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. గతంలో కూడా సౌమ్యారెడ్డిపై ఒక కేసు నమోదైంది. స్నేహితురాలి దగ్గర నుంచి గోల్డ్ను ఆమె దొంగిలించారు అంటూ ఆ మహిళ ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పుడు సౌమ్య శెట్టిపై మరో ఆరోపణలు వచ్చాయి. నిజంగా సౌమ్యారెడ్డి చేతిలో కానీ వెంకటరెడ్డి చేతిలో కానీ మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిగ్ టీవీకి మీరు SMS చేయొచ్చు. మరి కొద్దిసేపట్లో ఒకవేళ వీళ్ళు అందుబాటులోకి వస్తే అసలు వాస్తవాలు ఏంటో తేల్చుదాం.